మార్కెట్ ఎండ్ అవుతుంది. ఇవాళ జాన్ 23 మనం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ట్రేడ్ చేస్తున్నాం. 27th కాంట్రాక్ట్. సో ఇక్కడ నుంచి ఒక 35 డేస్ గ్యాప్ ఉంది. ఇవాళ అయితే మనం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మనము ఇక్కడ ఒక 5,000 ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ 4,000 లాస్ ఇచ్చాము. సో ఓవరాల్గా 878 ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది. సో ఇందులో చార్జెస్ 180 పోయింది. మనం రఫ్గా పోనీ అనుకుందాం, ఒక 600 రూపీస్ మనకు మిగిలింది అనుకుందాం మనం. ఓకే, ఇప్పుడు జనరల్గా మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఇంట్రాడే కంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థియరీ మనం ట్రేడింగ్ చేయాలంటే నిఫ్టీలోని. ఓకే, ఇంట్రాడే స్టాప్ లాసెస్ ఎక్కువ అవ్వాలి. ఇక్కడ స్టాప్ లాసెస్ కాకుండా మినిమం రిస్క్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. ఓకే, రేపు టైం కుదిరితే ఒకవేళ ఇది ఎక్స్చేంజ్ అదే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, అది ఎందుకంటే మ్యాక్స్ లాస్ పెరిగిపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది. మ్యాక్స్ లాస్ తక్కువ ఉంటేనే సేఫ్గా ఉంటాం అన్నమాట. స్టేట్ యూనియన్ అన్ని వీడియోస్ చూడండి. ఆప్షన్ సేవింగ్ ఎలా చేయాలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది.